కుర్మ కులానికి శనార్థి. నేను మీ డాక్టర్ కంకల ఐలేందర్ కుర్మ, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి చేసిన విద్యార్థిగా మాట్లాడుతూ ఉన్నా. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొందరు చేసినటువంటి చిలువలు పలువలు అయితే ఉన్నాయో వారిని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వాళ్ళు చేసే సోషల్ మీడియాలో ఏదో ఓవర్ నైట్ లో ఏదో హీరోలు కావాలనో, లేకపోతే సంఘం మీద బురద మీద పెద్దలు అయితే అనేటువంటి ఆలోచనతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సంఘ పెద్దల యొక్క కృషి ఫలితంగానే ఈరోజు సంఘానికి, కుర్మ సంఘానికి వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి. మీరు ఏదో ఓవర్ నైట్ లో ఈరోజు వచ్చి విమర్శ చేసి మేమేదో పెద్దలు అవుతామని అనే ఆలోచనలో ఉన్నారు. మీ ఆలోచన మానుకోండి. ఎందుకంటే కుర్మ సంఘం అనేది ఒక క్రమశిక్షణ రహితంగా ఉన్నటువంటి, క్రమశిక్షణ సహితంగా ఉన్నటువంటి సంఘాన్ని మీరు వచ్చి డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. ఆ డిస్టర్బ్ చేయాలనుకున్నా కానీ మీరు డిస్టర్బ్ అయ్యేటువంటి సంఘం కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం, సోషల్ మీడియా వేదికగా చాలా దుర్మార్గంగా ఏనాడు కూడా కుల సంఘానికి ఉపయోగపడని వ్యక్తి, ఏ రోజు కూడా కులంలో పార్టిసిపేట్ చేయని వ్యక్తి, ఈ రాష్ట్రానికి కానటువంటి వ్యక్తులు, ఈ దేశానికి కానటువంటి వ్యక్తులు కూడా సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజన్నా మీరు సంఘానికి వచ్చిరా? లేకపోతే కుల సభ్యులైనటువంటి ఆయన ఆ ఆపదలో ఉన్నప్పుడు మీరు ఏమైనా ఆదుకున్నారా? ఏ రోజన్నా మీరు కుల సంఘానికి ఉపయోగపడ్డారా? ఏ రోజు కూడా ఉపయోగపడని వ్యక్తులు కూడా ఈ రోజు కుల సంఘం గురించి మాట్లాడేంత స్థాయికి ఎదిగినట్టుగా ఏదో ఫీల్ అవుతా ఉన్నారు. మీరైతే మాట్లాడుతూ ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే బిడ్డ, ఇన్ని రోజులు మేము ఊకున్నాం, కులం మీద అభిమానంతో మాత్రమే ఊకున్నాం, అంతే తప్పితే మీరు కూడా కులం సంబంధించిన వ్యక్తులనే ఊకున్నాం తప్పితే ఏదో కుల సంఘం మన పెద్దల మీద మాట్లాడితే మాత్రం ఇకపై ఊకునే ప్రసక్తే లేదు, సహించే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరు ప్రయత్నిస్తే దానికి ధీటుగా ఉస్మానియా విద్యార్థులుగా మీపై మేము కూడా అంతే స్థాయిలో మాట్లాడవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాం.